నాకు చేపలు పట్టడం నేర్పించింది జాకిర్ భాయ్. ఫిషింగ్ జర్నీ మాత్రం వీళ్ళతోనే స్టార్ట్ అయింది. అందుకనే అన్నతోనే ఓపెన్ చేపిద్దామని ఇక్కడికి తీసుకొని వచ్చిన. చదువులో ఫెయిల్ అయినా, పనిలో ఫెయిల్ అయినా, లవ్ లో ఫెయిల్ అయినా, కానీ యూట్యూబ్ లో సక్సెస్ అయినా. నా లైఫ్ లోనే ఇది ఫస్ట్ గిఫ్ట్. హలో బ్రోస్, అందరికి నమస్తే. నా పేరు సతీష్. మన 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేందుకు మన యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది మనకి. ఈ రోజే చేతికి వచ్చింది. దగ్గర నాకు ఇది చేతికి రావడానికి 1 నెల రోజులు పట్టింది. ఇది రావడానికి కారణం మాత్రం మీకే అంకితం. కానీ ఇది మాత్రం నా దగ్గర ఉంటుంది. ఈ 2 సంవత్సరాల జర్నీలో మనం యూట్యూబ్ పెట్టి దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల్లో ఇది నా చేతికి వచ్చింది. అయితే మనం తొందరగా వీడియోలు పెట్టుంటే ఎప్పుడో నా చేతికి ఇది వచ్చేది. కానీ మనం చిన్న పనులు ఉన్నాయి కాబట్టి అది చూసుకోవాలా, ఇటు షాపు, ఇటు ఒక్క ఫిషింగ్, యూట్యూబ్, ఇక అన్నీ చూసుకొని కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇన్ని రోజుల తర్వాతకి ఇది నా చేతికి వచ్చింది. సరే, ఎట్లయితే ఏంది, ఇది నాకు ఇప్పటిదాకా చదువులో ఫెయిల్ అయినా, పనిలో ఫెయిల్ అయినా, లవ్లో ఫెయిల్ అయినా, కానీ యూట్యూబ్లో సక్సెస్ అయినా. ఇది ఒక ఫస్ట్ గిఫ్ట్ నా లైఫ్లోనే. ఇది ఫస్ట్ గిఫ్ట్. అందుకనే ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నా. అసలు షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా. ఇక నా జర్నీ కూడా మీకు కూడా తెలియాలని ఈ వీడియో తీద్దాం అనుకున్నా. అయితే మనం ఇప్పుడు ఫిషింగ్ చేసినప్పుడు ఇంతకుముందు మనతో పాటు మన అన్నోళ్ళు కూడా ఫిషింగ్ చేసేది. వాళ్ళు ఇప్పుడు పెళ్ళయ్యి కొంచెం ఇంట్లో బాధ్యతల వల్ల ఫిషింగ్ రాలేకపోతుర్రు. జాకిర్ భాయ్ నాకు చేపలు పట్టడం నేర్పించింది జాకిర్ భాయ్ అని ఇంకో షరీఫ్ అన్న ఉంటాడు. వీళ్ళతోనే చిన్నగా పోయి ఎర్రలతో చేపలు పట్టేటోడిని. స్టార్టింగ్ వీళ్ళ బండ్ల మీద పోయేది, వీళ్ళతోనే ఫిషింగ్ చేసేది. నేర్పించింది మాత్రం అన్న. ఇది మా తాలింపు. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. మా తాలింపు గాడంటే వీడే. చాలామందికి వీడియోలో చూసే ఉంటారు తాలింపు అంటే. మా తాలింపు అంటే వీడే. అది వీడి పేరు కాదు, నేను ఉత్తగట్లా పెట్టిన. ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఈ తాలింపు అనేసి పెట్టేసిన. చాలా వీడియోలలో మీరు చూసే ఉంటారు. ఇక అన్నోళ్ళు అయితే ఈ మధ్య ఫిషింగ్కి మనతో రావట్లేదు, వీడియోలో కూడా కనపడట్లేదు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లగాలు పుట్టి బాధ్యతలు పెరిగిపోయినాయి. ఇక అప్పుడప్పుడు వస్తుర్లే కానీ లోకల్లో చూసుకుంటారు. మనం ఏంటంటే కృష్ణా రివర్ చేపలు పోతున్నాం కాబట్టి అంత దూరం రాలేకపోతుర్రు. సరే, ముందు అయితే చూద్దాం, వస్తూనే ఉంటారు. ఏం జాకిర్ భాయ్, కానీ ఫిషింగ్ జర్నీ మాత్రం వీళ్ళతోనే స్టార్ట్ అయింది. అందుకనే అన్నతోనే ఓపెన్ చేపిద్దామని ఇక్కడికి తీసుకొని వచ్చిన. అయితే మన వాళ్ళ కోసం, నా కోసం 100K సందర్భంగా కేకులు కూడా తీసుకొచ్చారు. ఆ కేకులు ఇప్పుడు కట్ చేద్దాం. నాకైతే ఇది మాటలు రావట్లే 100K అయినందుకు. ఇది అసలు యూఎస్ నుంచి వచ్చింది. ఇది నా కోసం యూఎస్ నుంచి దాని నుంచి కూడా పంపించేటోళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ గిఫ్ట్, నా లైఫ్లోనే ఫస్ట్ గిఫ్ట్ ఇది. సరే, ఓపెన్ చేద్దాం. అయితే కేక్ కట్ చేసిన తర్వాతకి ఇది ఓపెన్ చేద్దాం. సతీష్ వ్లాగర్. ఇది నా లైఫ్లోనే పెద్ద అచీవ్మెంట్. ఇది ఫస్ట్ అచీవ్మెంట్, పెద్దది కూడా అచీవ్మెంట్. ఇది పడుతుంది. 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అంటే నాకు కూడా ఇప్పుడు ఏదో కలలాగా అనిపిస్తుంది. అసలు నాకే వచ్చి 1,00,000 మంది అనిపిస్తుంది. అప్పుడప్పుడు నిద్రలో ఉలికి పడతా కూడా మళ్ళీ నాదేరా కాదా అని. కేక్ అయితే కట్ చేద్దాం మనం ఇప్పుడు. చెప్పినా ఒక్కొక్కసారి మంచిగా రావాలి. ఈ వర్షాకాలం ఇంకా చల్లబడ్డాయి. ఆడగొట్టడు కదా, ఆడగొడితే రిప్పవుతుంది. ఇట్లా ఒక వీడియోలో ఇట్లా కొడితే ముఖం కాలిద్దాడు. ఫ్లవర్ నాకు కాదు, నీకే. రైట్. ఫిషింగ్ నా జర్నీ స్టార్ట్ అయింది అన్నతోనే. ఇంకో అన్న కూడా ఉండే. అన్న పని ఉండడం వల్ల రాలేదు. వేరే ఊర్లో ఉండే, లోకల్లో అయితే లేడు. గుచ్చగాల లేచి కట్టి థ్యాంక్ యూ. నేర్పించిన ఈ ఫిషింగ్ వల్ల 100K దగ్గరకు వచ్చా. ముందు ఇంకా మా తమ్ముడు ఇంకా మంచి శిఖరాలను అవరోధించాలని. నెక్స్ట్ కొడితే 1 మిలియన్. ఇది మా తమ్మునికి రావడం మాకు అసలు మామూలు గర్వంగా లేదు. మా ఏరియాలోనే పాకబండ బజార్ అని అంటే ఒక పేరు నిలబెట్టిండు మా తమ్ముడు సతీష్. ఇది రాలిగా మాకు మా తమ్ముడు. కేక్ అయితే కట్ చేసినాం మనం. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని మీద ఫస్ట్ నా పేరు ఎట్లుందో చూడాలని ఉంది. అన్నిట్లో అది ఏమంటారు, ఎగ్జామ్లో అప్పుడు మార్కుల లిస్ట్ మీద కూడా అన్ని ఫెయిల్ అని ఉండేది. దీని మీద పాస్ ఉందా లేదు చూద్దాం ఒకసారి. ఇది తీసి అక్కడ పెట్టాలి. వెనక్కి యూట్యూబ్ బాబాయ్ సిల్వర్ ప్లే బటన్ పంపించిండా లేదా తట్టపేట పంపించిండా?
ఉన్నావా లోపల? హలో 2.5 సంవత్సరం కష్టం అది. ఉందా ఇంతేనా ఓపెన్ చేసేది ఇది? ఏదో కూడా ఇట్లా కాదు ఇది వచ్చేస్తుంది. నా పేరు మన పేరే ఉంటుంది, సతీష్ బ్లాగ్ అని. మన ఛానల్ పేరే పెట్టేసిన. ఇది ఇది నిజంగా సిల్వర్ అయ్యింది. అమ్ముకుంటే డబ్బులు వస్తాయా? 20 ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్స్ యూట్యూబ్. నెక్స్ట్ రావాలి గోల్. నెక్స్ట్ గోల్ టార్గెట్ 10 lakhs 1 million కి గోల్డ్ వస్తుంది. చూద్దాం, మీరు గట్టిగా అనుకోవాలి, అనుకుంటే అయిపోతుంది. నా లైఫ్లోనే ఫస్ట్ గిఫ్ట్ ఇది. ఇది మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో తీసిన. ఓకే, థ్యాంక్ యూ జాకిర్ బాయ్, థ్యాంక్ యూ మై. మా వాళ్ళందరికీ కళ్ళజోడిది. ఇక మా తాలింపు గారు కూడా చాలా మటుకు నాకు బాగా హెల్ప్ చేసిండు ఈ వీడియోలు తీసేటప్పుడు. మా దాంట్లో ఎట్లుంటుంది అంటే కెమెరా ఆయన ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో ఫిషింగ్కి వెళ్తూ ఉంటా. ఒక రోజు మా వాడు తీస్తాడు, ఒక రోజు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తీస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వీళ్ళకి కూడా అందుకనే వీళ్ళ ముందే ఓపెన్ చేయాలని వీళ్ళందరూ నేను ఇక్కడ పిలుచుకొచ్చా. నాకైతే వీళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఓపెన్ చేసినందుకు మస్తు అనిపించింది. ఎట్లుందిరా ఇది రావడం వల్ల? యూట్యూబ్ లో చూడడం తప్ప నేను ఇలాంటి లైవ్ లో చూడలేదు. ఈ లైవ్ లో చూడడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్ వచ్చాక చాలా ఆనందం పడుతుంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి యూట్యూబ్ లో చూసిన సినిమా నమ్మకం లేదు. అలానే నా ఫ్రెండ్ సాధించడం చాలా గర్వంగా పడుతున్నా. ఇంకోటి ముందు ముందు మా వాడికి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మాట్లాడలేదు అయ్యో. ఇన్ని సంవత్సరాలలో నాకు తెలిసి ఇదే కావచ్చు ఫస్ట్ తెలుగు. ఫస్ట్ ఇలాంటి చూడ నేను చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట్ మాట్లాడే మామూలు. అయితే ఇట్లాంటిది నేను ఇంతకుముందు చాలా మంది యూట్యూబర్లు ఇట్లా వచ్చినప్పుడు వీడియోలు చూస్తూ ఉండేటోనే. అయితే ఎప్పుడు మనం స్టార్టింగ్ యూట్యూబ్ పెట్టినప్పుడు అయితే మనం ఎప్పుడు రీచ్ అవుతాం, అట్లా మనకి ఎప్పుడు వస్తుందని కొంచెం అట్లా ఆలోచిస్తూ ఉండేటోనే. అసలు ఇది వచ్చిందని యూట్యూబ్ నుంచి మనకి ఫోన్ రాగానే అసలు పిచ్చోన్ అయిపోయినా. అయితే నేను ఇది వచ్చినప్పుడు ఇంట్లో అయితే లేను, ఫిషింగ్ లో గణేష్ మా వాళ్ళతో ఫిషింగ్ లో ఉన్నా, వేరే ఊర్లో కృష్ణా రివర్ లో ఉన్నా. ఇది ఇంటికి వచ్చింది, మా నాన్నమ్మకి ఫోన్ చేసి తీసుకోమని చెప్తే మా నాన్నమ్మ అయితే తీసుకుంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇది రావడానికి కారణం కేవలం మీరు. నాతో ఫిషింగ్ వీడియో వచ్చి నాకు సహాయం చేసిన మా అన్నోళ్ళు, మా ఫ్రెండ్స్, ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉంటాయి. బాబాయ్, నేను ఇప్పుడు దాకా చేసిన జర్నీలో చాలా మంది అవమానించిన వాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడా చేపలు పట్టుకునేటోడని ఎగతాలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ నేను ఏం పట్టించుకోకుండా ఫిషింగ్ నే నా ఫ్యాషన్ గా మార్చుకున్నా. ఎవడు ఎన్ననుకున్నా గానీ నేను గాలాలు పట్టుకుని చేపలకి పోతూనే ఉండేటోడిని. ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని నాకు కూడా తెలియదు. ఫస్ట్ లో చేపలు పట్టుకునేటోడని అవమానించిన వాళ్ళే ఇప్పుడు నేను రోడ్డు మీద కనపడినప్పుడు కంగ్రాచులేషన్ చెప్తారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇక అదంతా పక్కన పెట్టండి, అనేటోళ్ళు ఎప్పుడు అంటనే ఉంటారు. ఎక్కడా ఆగిపోకుండా మనం ఏం చేయాలనుకున్నాం అది చేస్తూనే ఉండాలి. ఇక దీని అంతటికీ కారణం అయితే మీరే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇట్లే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఈసారి సిల్వర్ తో వచ్చిన నెక్స్ట్ గోల్డ్ ప్లే బటన్ తో కనపడతా. అట్లే నేను ఇక్కడ దాకా రావడానికి నన్ను ఇప్పుడు దాకా ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తాను. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టెక్కుద్దండి. ఇంకో ఖతర్నాక్ ఫిషింగ్ వీడియోతో మలగలుద్దాం. సారీ కృష్ణా రివర్ ఫిషింగ్ వీడియోతో మలగలుద్దాం. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.